నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి మీ స్లాట్ మీరు బుక్ చేసుకోవచ్చు. డైట్ ప్లాన్స్ కూడా నేనే ఇస్తాను. క్లాసెస్ కూడా నేనే తీసుకుంటాను. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. చూడండి, వెయిట్ లాస్ గురించి నాకు డైలీ మీకే తెలుసు 100 మెసేజ్‌లొస్తాయి ఈజీగా. సో, చూడండి, ఫ్యాట్ లాస్ అనేది కాన్సెప్ట్ 100% వెయిట్ తగ్గాలి. మన బాడీ మీద మనం శ్రద్ధ తీసుకోకపోతే ఎవ్వరూ తీసుకోరు. నేను మీకు పదే చెప్తాను. కానీ టైం పడతది. 3 మంత్స్, 1 మంత్. ఇప్పుడు కొంతమంది చూడండి, ఇప్పుడు నాలాంటి బాడీ ఉన్నారనుకోండి, ఒక్క నెలలో కష్టపడితే కన్సిస్టెన్సీ ఉంటే 2-3 కేజెస్ తగ్గుతారు. ఇంచ్ లాస్ జరుగుతది. వెంటనే ఏర్పడిపోతారు. ఇప్పుడు అదే కొంతమంది వాళ్ళ బాడీ టైప్ ఎలా ఉంటదంటే పైనుంచి కింద దాకా కొంచెం ఒకటే రకంగా ఉంటారు. అది కూడా మంచిగానే. వాళ్ళు మంచిగా టోన్ అవుతారు. అంత నీట్‌గా ఫ్యాట్ లాస్ జరుగుతది. కొంచెం ఎక్కువ టైం పడతది అంతే. సో, దాని గురించి మీరు ఫ్యాట్ డైట్స్ వెళ్ళిపోవడాలు, అవేవో పౌడర్‌లు కలుపుకొని తాగడాలు, ఇవన్నీ వెరీ, వెరీ బ్యాడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుండొచ్చు. పిచ్చి పిచ్చి పౌడర్‌లు, పిచ్చి పిచ్చి అన్నీ రీచ్ అవ్వడానికి ఒక సెకండ్ చాలు. సో, ప్లీజ్ అలాంటివన్నీ మనకు అవసరం లేదు. మనకొచ్చిన ఫుడ్ ఏది అది తినుకుంటూ, యోగా చేసుకుంటూ, యోగా అనేది లైఫ్ స్టైల్. తినడం, పడుకోవడం ఎలానో యోగా కూడా ఇంక్లూడెడ్ ఉండాలి. మీరు టైం లేకపోతే 5 నిమిషాలు చేసుకోండి. 5 నిమిషాలలో ప్రాణాయామం చేసుకోండి. మీకు ఓం మంత్రం మెడిటేషన్ చేసుకోండి, సరిపోతది. టైం ఉన్న రోజు మాత్రం డైలీ మొత్తం నీట్‌గా ఒక 1 హార్ ఇచ్చండి. మీ బాడీ కోసం, మీకోసం మీరు 1 హార్ ఇయ్యకపోతే రేపు హాస్పిటల్స్‌లలో డేస్ స్పెండ్ చేయాల్సొస్తది. అది కూడా ఉంటది. అలా గుర్తుపెట్టుకోండి, మీరు ఈ చిన్న చిన్న విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పెద్ద పెద్ద వాటికి లీడ్ చేస్తున్నాయి. వాటన్నిటికి 3-6 మంత్స్ ఇస్తే సగం ప్రాబ్లమ్స్ అన్నీ పోతున్నాయి. సో, అందుకనే పిచ్చి పిచ్చి ఫ్యాట్ డైట్‌లనో లేదా 10 రోజులలో వెయిట్ లాస్ అవ్వడాలు, 10 కిలోలు ఒకటే నెలలో తగ్గాలి, ఇలాంటివన్నీ తీసేయండి. మంచిది కాదు. స్లోగా, స్టడీగా ఉండాలి వెయిట్ లాస్ అనేది ఎప్పుడైనా సరే. దానికొక డిసిప్లిన్ ఉండాలి. దానికొక కన్సిస్టెన్సీ ఉండాలి. తిండి మానేయడాలు ఇలాంటివి ప్లీజ్ అస్సలు చేయకూడదు. మంచిది కాదు. కరెక్ట్‌గా తినండి అంతే. సో, ఇప్పుడు ఇలా మంచి మంచి ఆసనాలు చూసేద్దాం. ఇలా నిల్చున్న దగ్గరే హిప్ విడ్త్ డిస్టెన్స్ తీసుకోండి. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ అంత డిస్టెన్స్ తీసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి ఇక్కడ. ఎక్స్‌హేల్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. ఇలా ఒక 5-10 టైమ్స్ తీసుకున్న తర్వాత ఒక డీప్ ఇన్హలేషన్ ఇక్కడ. ఎక్స్‌హేల్ ఇలా పైకి. సేమ్ మళ్ళీ ఇన్‌హేల్ కిందికి. ఎక్స్‌హేల్ మళ్ళీ పైకి. ఇలా స్లోలీ మళ్ళీ కిందికి. ఇదొక 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. చాలా మంచిది. మళ్ళీ సేమ్ ఒక డీప్ ఇన్హలేషన్. ఎక్స్‌హేల్. నీస్ ఏమి బెండ్ చేయకుండా ఎంత వీలైతే అంత లెఫ్ట్. ఇక్కడ కాసేపు ఉండండి ఇలా ఒక 5-10 సెకండ్స్. స్లోలీ మళ్ళీ పైకి డీప్ ఇన్హలేషన్. ఎక్స్‌హేల్ స్లోలీ రైట్. స్లోలీ మళ్ళీ కిందికి. ఇలా ఎప్పుడు నవ్వుతూ నీట్‌గా అన్ని దగ్గరలో డీప్ బ్రెత్స్ తీసుకోవడానికి ట్రై చేస్తూ అన్ని ఆసనాలు ఇంక్లూడ్ చేసేసుకోండి. ఒక్కసారి యోగా అలవాటైతే వెనకాల మాత్రం వెళ్ళలేమండి. అది గుర్తుపెట్టుకోండి. స్లోలీ ఇలా కొంచెం ఎక్కువ గ్యాప్ తీసేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి ఇప్పుడు ఇక్కడ. ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా 1, 2, 3, 4, 5. 4, 3, 2, 1. 2, 3, 4, 5. ఇలా ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకొని స్లోలీ మళ్ళీ పైకొచ్చేసేయండి. మళ్ళీ ఒక డీప్ ఇన్హలేషన్ మళ్ళీ కిందికి సేమ్ 1, 2, 3, 4, 5 అని ఒక 5 టైమ్స్ ఇలా రిపీట్ చేసుకొని మళ్ళీ పైకొచ్చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. ఇప్పుడు సైడ్ నుంచి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. నడుం కొంచెం వెనకాలకనేసుకొని ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా హాఫ్ వే ఇలా మనకి. మళ్ళీ సేమ్ స్లోలీ ఇన్‌హేల్ పైకి. ఎక్స్‌హేల్ స్లోలీ ఇలా కిందికి. ఇలా ఇది కూడా ఒక 10-15 టైమ్స్ రిపీట్ చేసుకోండి. బ్యాక్‌కి కూడా చాలా మంచిది. సేమ్ ఇప్పుడు ఇదే 2 కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ తీసుకొని ఇలా నమస్కార్ లేదా ఇంటర్లాక్ చేసుకోండి మీ కంఫర్ట్. సేమ్ నడుముని కొంచెం బ్యాక్ అనేసుకొని మోకాళ్ళ మీద మనకి ఎలాంటి ప్రెషర్ కూడా పడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకొని ఎక్స్‌హేల్ తీసుకుంటూ ఇలా స్లోలీ కిందికి. మళ్ళీ స్లోలీ పైకి సేమ్. ఎక్స్‌హేల్ ఇలా కిందికి.
మళ్ళీ స్లోలీ పైకి. మోకాళ్ళ మీద అస్సలు ప్రెషర్ పడదు. ప్రెషర్ పడుతుంది అంటే ఎక్కడో చిన్న తప్పు జరుగుతున్నట్టు. స్లోలీ 2 ఆర్ 3 తోటి స్టార్ట్ చేయండి సరిపోతది. మీకు 100% పర్ఫెక్ట్ అనిపిస్తుంది పోస్చర్ అనుకుంటే 5 టైమ్స్, 10 టైమ్స్ అలా తీసుకోండి. ఓకేనా? స్లోలీ ఇప్పుడు సేమ్ ఇదే 2 కాళ్ళ మధ్యలో బాగా డిస్టెన్స్ తీసుకొని ఎక్కువ డిస్టెన్స్. ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్‌హేల్ ఇలా 1 మళ్ళీ సేమ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఇలా పైకి చూడండి. సేమ్ ఇది కూడా ఇటు సైడ్ ఒక 5-10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. చాలా బాగుంటది. సో, స్లోలీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ సెంటర్ వచ్చేసి ఇలా 1 ఇన్‌హేల్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఇలా ఒక 10 టైమ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ డయాగ్నల్ 1, 2, 3, 4 ఇలా. ఇది కూడా ఒక 10-15 టైమ్స్ తీసుకోండి. 1 లాస్ట్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఇది చేసుకున్న తర్వాత బెల్లీ ఫ్యాట్ కూడా చేసేసుకొని ప్రాణాయామం, మెడిటేషన్ అలా చేసుకోండి. చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు కింద మనకి ప్రాపర్ బెండ్ తీసుకోండి. కింద లెగ్స్ అంతా కంప్లీట్ స్ట్రెయిట్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నేను చేసినట్టు చేయండి. ఇలా. సేమ్ ఇదే యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ డైరెక్షన్‌లో కూడా కంపల్సరీ రిపీట్ చేసుకోండి. ఒక 10-20 టైమ్స్ అటు సైడ్, 10-20 సైడ్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్. ఇలా తీసుకున్న తర్వాత స్లోలీ లాస్ట్ ఆసన చూపిస్తాను. ఇలా 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీసుకొని నమస్కార్, డీప్ ఇన్హలేషన్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా మలాసన. ఇక్కడ కాసేపు ఉండండి. అట్‌లీస్ట్ ఒక 5-10 సెకండ్స్ అయినా ఈ పొజిషన్‌లో ఉండి మళ్ళీ సేమ్ పైకి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ మలాసన. దీనికి కూడా ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. మలాసన చాలా గొప్ప ఆసన. మెనోపాజ్ సింప్టమ్స్ ఉన్నా, పీసీఓడీ, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా, ఎవరైతే కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి, ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌కి, యూటరస్ స్ట్రెంథెనింగ్‌కి, స్ట్రాంగ్ ఓవరీస్‌కి ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్‌కి కూడా చాలా బాగా పనిచేస్తది. సో, ఇది కూడా కంపల్సరీ మీ సీక్వెన్స్‌లో యాడ్ చేసేసుకోండి. ఇలా ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక లాస్ట్‌కి కూర్చొనైనా సరే ఒక డీప్ ఇన్హలేషన్ ఇలా. ఇలా ఒక 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. బాడీ అంతా కంప్లీట్ బ్రెత్ మొత్తం నార్మలైజ్ అయిపోతది. చూడండి చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. అవి ఫాలో అవ్వాలి. అవి మీకెవరు చెప్పరు. కానీ చాలా ఇంపార్టెంట్. తినే అప్పుడు ఎలా కూర్చొని తింటున్నాం, మనం ఏమేమి తింటున్నాం, ఇవన్నీ ఇంపార్టెంట్. మొత్తం రైస్ మానేసేయాలి. లేకపోతే ఎవరో వచ్చి చెప్పారని ఓన్లీ మొలకలే తింటాను. పడదు చాలా మందికి. మీకు తెలుసో లేదో నాకు విపరీతమైన కంప్లెయింట్స్ వస్తాయి. మొలకలు తిని 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 డైజెషన్ కంప్లీట్ ఖరాబ్ అయిపోయింది. చూడండి మొలకలు చాలా మంచి ఫుడ్. ఇప్పుడు యోగాలో కూడా బాగా న్యూట్రిషియస్ ఫుడ్, ప్రాణం ఉన్న ఫుడ్ అది. సో, వెరీ వెరీ పవర్‌ఫుల్ ఫుడ్. సో, చాలా మందికేంటంటే పడదు. ఆల్రెడీ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పడదు. సో, వాళ్ళేం చేసుకోవాలి అట్‌లీస్ట్ కొంచెం పోపేసుకొనైనా సరే, లేదా ఉడకబెట్టుకొనైనా సరే, ఇంకేదైనా వెరైటీస్ అయినా చేసుకొని తినండి. లేదు అనుకుంటే ఒకసారి ఫస్ట్ ఏం చేస్తారంటే దాంట్లో కొంచెం పెప్పర్ పౌడరు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మనకి అల్లం ఉంటది కదా! అల్లం కూడా తరిగేసి లాస్ట్ కొంచెం నిమ్మకాయ, ఇంక దాని మీదనే ఇవన్నీ చల్లేసుకొని తినేసేయండి కలుపుకొని. మీకది కొంచెం పడతది. దీనికంటే 100% బెటర్ ఉంటది. అలా బెటర్ అనిపిస్తే కంటిన్యూ చేయండి. లేదంటే కొంచెమన్నా సరే కాసేపు అలా పొయ్యి మీద పెట్టండి. అలా ఊరికే తినేసేయకండి. ఇలాంటి చిన్న చిన్న రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పాటించండి. డైజెషన్‌ని చూసుకోండి. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి. ఆటోమేటికల్లీ అంతా మంచిగా జరుగుతుంది.